1,00,000 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించారు. పెద్దపై తన డిపాజిట్ కోల్పోయారు. రెండు చేతులు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? రెండు కాళ్ళు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? లేదా కాళ్ళు చేతులు లేని మొండెంతో ఉన్న మొగుడు కావాలనుకుంటున్నావా? సచ్చాడు రాడు. వండి తీయండి. అమ్మా, నీ కూతురు గెలిచిందమ్మా. ఇదిగో ఇవన్నీ వేసుకుని మహాలక్ష్మిలో దీవించు. అమ్మా, ఆస్తి అంతా చెల్లెల పేరున వచ్చేసింది. ఇంక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ముందు ఆస్తి పత్రాలు తీసుకో. ఏమంటారా? అమ్మా, పెద్దన్నయ్య ఆస్తి మొత్తం చెల్లెల పేరున రాసేశాడు. అదేలారా, బుల్లబ్బాయి వచ్చి సంతకం పెట్టాలి కదా. బుల్లబ్బాయి వచ్చాడు, సంతకం పెట్టాడు. ఏంటి, బుల్లబ్బాయి వచ్చేసాడు? వినిపిస్తున్నాయి కదమ్మా సంబరాలు. ఈ అమ్మని చూడటానికి చిన్నన్నయ్య వచ్చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? వరలక్ష్మి, వెళ్ళి హారతి పెట్టరా. అన్నా, మీ తమ్ముడు ఊరు నుంచి వచ్చాడంటనా? ఎవరు? బుల్లెప్పాయ? అది మాత్రమే కాదు, ఇప్పుడు మీ తమ్ముడు మీ ఇంటికే బయలుదేరాడంటనా? రాయ్, తీయరా బండి. ఎప్పట్రా నా తమ్ముడు? అన్నయ్య, తమ్ముడు గుర్తుపట్టావా? బాగా గుర్తుపట్టానురా, కానీ ఇంకెవ్వడూ గుర్తుపట్టకుండా చేస్తా. నాకే జలకిస్తావా? వాళ్ళు పట్టుకుని ఈడ్చుకురండి రా. దాన్ని కూడా వేసేయండిరా. బుల్లబాయ్, వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మీ అన్నయ్య. వాడు ఎవరి చేతిలోనే చావకూడదు. వెళ్ళి కాపాడు, కాపాడు, కాపాడు బుల్లబాయ్. అన్నయ్య, వెళ్ళి పెద్దన్నని కాపాడు, కాపాడన్నయ్య. వాడొంట్లోంచి ఒక్క రక్తపు బొట్టు కింద పడ్డా అది వాడి రక్తం కాదు, మీ నాన్నగారి రక్తం. వెళ్ళి కాపాడు, వెళ్ళి కాపాడరా. ఆడవడరా? పెద్దబ్బాయి తమ్ముడు బుల్లబ్బాయి. అయితే ముందాడి తమ్ముడు తప్పేంట్రా?
ఆపేశావా? ఇప్పుడు చెప్తున్నాను విను. వాడు కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను చంపుతాడు, మీ అమ్మని చంపుతాడు. నీ మంచికే చెప్తున్నాను, వాణ్ణి నరికి పోగులు పెట్టు. నన్ను కాపాడింది నా పదవి కాదు, నా ఆస్తి కాదు, అంతస్తు కాదు. అమ్మ మాట, నాన్న రక్తం. నేను చేసిన పాపాలకి నన్ను నరికి చంపేయాలి. చంపే మనిషి అన్నవాడు చేయకూడదంత పాపం చేశావు. నువ్వు చచ్చినంత మాత్రాన పాపం పోదు. నీ పాపం పోవాలంటే అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అమ్మ, నన్ను క్షమించమ్మా. పెద్దడా, నువ్వు ఎప్పుడైతే నన్ను అమ్మ అని పిలిచావో అప్పుడే అన్నీ మర్చిపోయానురా. అనయ్య, పెద్దవాడివి, నువ్వే ఎలాగైనా అమ్మకు విషయం చెప్పి ఒప్పించాలి. అరే అన్నయ్యని కదా, చెప్పు. ఏం లేదన్నా, వైజాగ్ లో ఉన్నప్పుడు ఒక ఫిగర్ తో కమిట్ అయిపోయాను. అలా కదన్నా, సిన్సియర్ గా లవ్ చేశాను. ఆ అమ్మాయి ఏమో అమ్మ నాన్న అన్న చెల్లి అందరూ ఉంటేనే పెళ్లి చేసుకుంటా అంది. చిన్నాడా, అందరూ లవ్ చేసి పారిపోతే నువ్వు పారిపోయి లవ్ చేసావా? అమ్మా, ఫ్రెండ్ అందరం వైజాగ్ వెళ్దాం. బాబు చిన్నలుడు, ఇందా ఇది అన్నయ్యకిచ్చి ఇంటికెళ్ళి మీ వదిన మెళ్ళలో కట్టి తనని కూడా మీతో పాటు వైజాగ్ తీసుకెళ్ళండి. ఇదిగో అన్న.